కొంతమంది ల్యాప్టాప్ కొనిచ్చేసిన తర్వాత కూడా గూగుల్లో చూసి నేర్చుకోమను, యూట్యూబ్లో చూసి నేర్చుకోమను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేర్చుకోమని చెప్పేటువంటి కూడా ఉంటాయి. అవును, అట్లా కూడా కోర్సెస్ అప్ స్కిల్ అవటానికి వాటికి ఫీజెస్ కట్టమంటే దాని బదులు నేను ల్యాప్టాప్ కొనిస్తాను, అది యూజ్ చేసుకొని ఓన్ గా నేర్చుకో అంటారు. ఒక రైట్ మెంటర్ లేకుండా కెరీర్ లో ఏ స్టేజ్ కి గ్రో అవ్వలేరు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ల్యాప్టాప్ కొంటే మా వాడు ఆగమవుతాడు, ప్రాక్టీస్ ఇవి చేయకుండా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటా. అట్లా బోత్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అక్కడ మీరు ఎంత మెంటరింగ్ చేస్తున్నారు, పేరెంట్ గా మీరు ఎంత మెంటరింగ్ చేస్తున్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. స్టూడెంట్ రైట్ వేలో వెళ్తున్నాడా లేదా అన్నది చూసుకోవాల్సింది ఇంపార్టెంట్. మీరు ఏదో నెగిటివ్ గా థింక్ చేసి మా వాడు ఆగమైపోతాడేమో ల్యాప్టాప్ కొంటే అన్న పాయింట్ లో ఆలోచించి ల్యాప్టాప్ వల్ల వచ్చే పాజిటివ్ థింగ్స్ ని వదిలేస్తున్నారు. అసలు కెరీర్ సెట్ అయ్యేదే ల్యాప్టాప్ ఉండి ప్రాక్టీస్ చేస్తే కదా. అట్లా ఫైనల్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు ల్యాప్టాప్ కొనిచ్చి నువ్వు చెయ్యి, ఎగ్జామ్స్ కంప్లీట్ చేయి, జాబ్ తెచ్చుకో అంటే ఎంత ప్రెషర్ ఉన్నట్టు. సో ఇవన్నీ పేరెంట్స్ ఒకదానికోటి లింక్ అవుతూ ఉంటాయండి, అవన్నీ థింక్ చేయాలి. ఓకే, అట్లా కాకుండా చేయటం అంటే అది పాసిబుల్ అవ్వదు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా అదే లెవెల్లో బ్లేమ్ గేమ్ ఆడతారు అనమాట. నా పర్సంటేజ్ ఎంత వచ్చింది, నేను కాలేజీలో టాప్ అట్లా అన్నప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంకేముంది మా వాడికి వచ్చేస్తుంది అన్న పాయింట్, జాబ్ వచ్చేస్తుంది అన్న పాయింట్ లో ఉంటారు. అట్లాగా పర్సంటేజెస్ ఇవన్నీ థియరిటికల్ ఎగ్జామ్స్. ఓకే, ప్రాక్టికల్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి ఏ లెవెల్లో ఉన్నారు అన్నది తెలుసుకోవాలి. సో పేరెంట్స్ మంత్ లో 1 టైం అయినా కాలేజ్కి వెళ్ళి ఆర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అసలు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, పెర్ఫార్మెన్స్ లెవెల్ ఎట్లా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు తను కూడా ట్రాక్ లో ఉంటాడు. మా నాన్న అబ్జర్వ్ చేస్తున్నాడు, మా అమ్మ అబ్జర్వ్ చేస్తుంది అన్న పాయింట్ లో వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటుందండి.